ఈ రోజున ప్రభుత్వం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యను సృష్టించి కక్షతో చేయగలుగుతున్నా అంటే ఏం చెప్పని అడుగుతున్నా. పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, ద్వారా సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి. వై షుడ్ సంబడి బి ఛార్జింగ్ మోర్, వై షుడ్ సంబడి బి ఛార్జింగ్ లెస్ అనే పాయింట్ ను కూడా అడ్రస్ చేస్తున్నాం. కమ్ అప్ విత్ సర్టన్ రేట్స్ విచ్ విల్ యాక్చువల్లీ జస్టిఫై. టికెట్స్ రేట్లు పెరిగితే బాగుంటుందా? బాగోదు. డబ్బులున్ననే వెళ్తారు, మిగతా మిడిల్ క్లాస్ కూడా వెళ్ళడానికి ఆలోచిస్తారు కదా. సామాన్య ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్ళి చూడాలనే రోజులు ఇప్పుడు అంత కనుమరుగైపోతున్నాయి. దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా కొంచెం వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మూవీ చూడాలంటే మాక్సిమం ఫ్యామిలీ అంతా కలిపి ఓటీటీకి పరిమితం అయిపోతున్నారు. లాస్ట్ ఇయర్ జగన్ గారు ఇదే చేశారు. ఒక షూటింగ్ అయితే ముందు మన ఏపీలో చేయాలి, చేసి దాని తగ్గట్టు ఏదో చేసుకోవాలి అనే విధంగా పెట్టారు. ఇప్పుడు మన గవర్నమెంట్, ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ అనేది మన ఏపీకి రప్పించండి. టికెట్ల రేట్లు పెరిగితే మాత్రం 100% కూడా మేము యాక్సెప్ట్ చేయమండి. అందరూ కూడా ఒకే రేంజ్ వాళ్ళు ఉండరు. మిడిల్ ఉంటారు, రిచ్ పర్సన్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి టికెట్లు తగ్గించాడు అనే దానికి చాలా అది బానే ఉంది. టికెట్ రేట్స్ అనేవి మీడియం లో ఉంటే చాలు.